ఆప్కి అదాలత్లో జగదీష్ టైట్లర్ గారి మీదున్న ఆరోపణ, ఈయన తన పార్టీకి భారమైపోయారు. టైట్లర్ గారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే గత 3-4 ఎన్నికలుగా నేను చూస్తూనే ఉన్నాను. ఒక్కోసారి ఎన్నికల ముందు మీ మీద ఆరోపణలు వేస్తూ ఉంటారు. చూసారంటే మీరు మీ పార్టీకి లయబిలిటీగా మారిపోయారు. లయబిలిటీ విషయం కాదు గాని నా ఉద్దేశం ఏంటంటే ఆపోజిట్ వాళ్ళు నన్ను చూసి భయపడతారు. నేను 4 సార్లు పోటీ చేశాను, 4 గెలిచాను. ఇకపోతే వాళ్ళకెంత పెద్ద స్టార్ క్యాంపెయిన్ ఉన్నా సరే, మదన్ లాల్ ఖురానా కావచ్చు, కమన్ లాల్ గుప్తా కావచ్చు, విజయ్ కుమార్ మల్హోత్రా, విజయ్ కుమార్ గోయల్, ఎవరైనా సరే ఎంతగా భయపడుతున్నారంటే నన్ను ఏదైనా కాంట్రవర్సీలో చిక్కేలా చేసి నా పేరు పాడు చేయాలని చూస్తున్నారు. అయితే మీకు ఏమనిపిస్తుందంటే మీ పార్టీ మీకు అన్యాయం చేసిందనా? లేదు, నేను అలా అన్ను. ఆ ప్రిస్క్రిప్షన్ ఆ విధంగా చేసింది. నేను టెలివిజన్ చూసేటప్పుడు అనుకుంటాను నేనింత దారుణమైన వాణ్ణా అని. సో ఇమాజిన్ చెయ్యండి, పార్టీని ఎంత దారుణంగా దిగజార్చాలని చూస్తున్నారు. చూడండి, అది 25 సంవత్సరాల ముందు జరిగిన విషయం. మిసెస్ గాంధీ చంపబడ్డారు. ఆ తర్వాత ప్రజలకి బాగా కోపం వచ్చింది. మీరు కూడా సిక్కు మిత్రుల మీద కోపంగానే ఉన్నారా? ఎందుకంటే మిసెస్ గాంధీని చంపిన ఇద్దరు కూడా సిక్కులే కదా. ఇప్పుడు విషయానికొస్తే ఇందిరాగాంధీ గారి మరణం చెందినప్పుడు నేను ఢిల్లీలోనే లేను. అప్పుడు నేను అమేఠీలో ఉన్నాను. ఉదయాన్నే 5 గంటల ఫ్లైట్కు నేను లక్నోకి రావడం జరిగింది. వచ్చి రాగానే నేను ఆమె భౌతికాయం దగ్గరికి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత నేను రాజీవ్ గాంధీ గారిని కలవడం జరిగింది. నేనీసారి 3 వీడియోలు తీసుకొచ్చాను. ఈ 3 వీడియోలు ఏమిటంటే, దూరదర్శన్ ప్రోగ్రామింగ్ చేసింది. ఎవరెవరో మాట్లాడుతున్నారు కదా, జగదీష్ టైట్లర్ వాళ్ళు ఇక్కడున్నారని. నా మీద నిందలు మోపే వాళ్ళంతా ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. రాజీవ్తో ఉన్నాను, యూనుస్ ఖాన్తో ఉన్నాను, అలాగే అమితాబ్ బచ్చన్తోనూ ఉన్నాను, ఆర్కే తవన్తోనూ ఉన్నాను. పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ నాతోనే ఉన్నారు. సో ఇది అబద్ధం చెప్పదు. మీరు ప్లే కూడా చేసి చూడొచ్చు. అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చారు. ఎందుకంటే ఆ వార్త వల్ల నేను చాలా కుంగిపోయాను. నాకు ఎంతో నష్టం కూడా వాటిల్లింది. అలాగే నేను మీడియాను తలుచుకొని చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే వాళ్ళ ముందు నిజం ఉంచినప్పటికీ వాళ్ళు నిజాన్ని దాచడం, అబద్ధాన్ని బయటికి చెప్పడం, క్రిమినల్స్ చెప్పిందే నమ్మడం చేస్తారు. వాళ్ళు చెప్పిందెవరూ నమ్మలేదు. అందుకే నేను ఆప్కి అదాలత్కు నిజాలతో రావడం జరిగింది. ఇకపై పబ్లిక్కే ఆలోచించుకోవాలి నేనంత బాధ్యత. మీ ఆధారాల్ని పబ్లిక్ డొమైన్ కి తీసుకురావడానికి మేము గట్టిగా ప్రయత్నిస్తాం. మీ మనసులో ఏముందో అది కూడా చెప్పడానికి మీకు అవకాశం ఇస్తాం. కానీ పర్సెప్షన్ ఏదైతే ఉందో అదే చెప్పాలి. పబ్లిక్ మనసులో డెఫినెట్ గా ఇది అనుకుంటున్నారు. ఎందుకంటే మిసెస్ గాంధీ చంపబడ్డ రోజు ఢిల్లీలో మాత్రమే దాదాపు 3000 మంది సిక్కుల్ని దారుణంగా హత్య చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ లీడర్స్ లిస్ట్ లో మీ పేరు కూడా ఉంది. మీరు కూడా ఆవిడ మీద చాలా కోపంగా ఉన్నారు. అలానే ప్రజలందరూ అనుకుంటున్నారు. మిసెస్ గాంధీ హత్యకి మీరు పగ తీర్చుకోవాలనుకున్నారు. అందుకే ఈ హత్యలు జరిగాయి అంటున్నారు. అప్పుడు కోపం అందరికీ ఉన్నింది. ఎవరికి రాదు మీ కోపం అంతా సిక్కు వాళ్ళ మీదనా? నేను సిక్కు కుటుంబానికి చెందినవాణ్ణి. గ్రంథ్సా పద్ధతిలోనే నా వివాహం జరిగింది. అంతేకాకుండా నేను గన్సాబ్నే ఫాలో అవుతూ ఉన్నాము. వైష్ణోదేవి తల్లి మీద నాకెంతో నమ్మకం ఉంది. వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన ఇంప్రెషన్ ఉంది చూడండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఈ విషయాన్ని మీరు ఎప్పుడు పబ్లిక్ లో చెప్పలేదే, మీరు కూడా సిక్కు కుటుంబానికి చెందినవారని. మా అమ్మ కూడా ఒక సిక్కే. ఇక మా కుటుంబంలో అందరూ సిక్కులే. మేము 1947లో లాహోర్ నుంచి అమృత్సర్కొచ్చాము. ఆ సమయంలో మా నాన్నని ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ తర్వాత మా అమ్మగారు ఒక ట్రైన్లో మమ్మల్ని మా జుత్తంతా కత్తిరించి దాదాపు 48 గంటల పాటు బాత్రూంలో దాచి ఆ తర్వాత మమ్మల్ని బాత్రూం నుంచి బయటికి రావడం జరిగింది. సో మేం ఆ విధంగా పెరిగిన వాళ్ళం. సిక్కులంతా మాకు ఓటు వేయరు. ఈ హ్యాండ్ఫుల్ ఆఫ్ అకాలీస్ వాళ్ళ పార్టీ కోసం ఎలక్షన్ సమయంలో ఆ బీజేపీతో కలిసి. మీరు ఒక సిక్ కుటుంబానికి చెందినవారు. మీ అమ్మగారు కూడా సిక్కే. కానీ మీకు టైట్లర్ అనే పేరు ఎలా వచ్చింది? యాక్చువల్గా నా పేరు జగదీష్ సింగ్ కపూర్. టైట్లర్ అనే పేరు ఎలా వచ్చిందంటే, మేము గురుద్వారాలో మా అమ్మ కోసం వెతుకుతూ ఉంటే ఆ తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్, దాని నవీన్ భారత్ స్కూల్ అని అంటారు, అక్కడ ఒక ఇంగ్లీష్ మాస్టర్ కూడా ఉండేవారు. మా అమ్మకు కోరికుండేది. మా నాన్నగారు ఆంగ్లేయులతో కలిసి పనిచేశారు. ఆయన లాహోర్లో ఒక సివిల్ ఇంజనీర్. సో నేను చదువుకొని ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నారు. ఆ తర్వాత ఆవిడ వెళ్లి ఎక్కడో బతిమాలుకొని 5 రూపాయలు అప్పు చేసి నన్ను నవీన్ భారతీ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. 2-3 నెలల తర్వాత నేను ఫీజు కట్టలేదు. అందుకే నా పేరు తీయడం జరిగింది. అప్పుడు మాస్టరు మా అమ్మను పిలిచి మీరెందుకు ఫీజు కట్టలేదు అని అడిగారు. సో తిండికే గతి లేదు, గురుద్వార్లోనే తింటున్నాము. సో ఫీజు ఎలా కట్టగలను అని. దానికి ఆయన అన్నారు నేను కడతాను అని, అంతా నేనే చూసుకుంటాను అని. నేను నా పేరు చెప్పాను. ఏదైనా రిలీజియన్ వైజ్. మారలేదు? లేదు లేదు లేదు, అందుకు అవకాశమే లేదు. నేను క్రిస్టియన్ని అభిమానిస్తాను, అంతేకాని అన్ని రిలీజియన్స్ సమానమే.
కానీ ఐఎమ్ కట్టర్ హిందూ. నేనొక మంచి హిందువుని. ఆర్ఎస్ఎస్ బీజేపీ లాగా మాత్రం కాదు. ఇంతవరకు ఢిల్లీలో 4 సార్లు గెలిచిన బీజేపీ లీడర్స్ ఎవరూ లేరు. ఈసారి గెలిచింటే రికార్డ్ బ్రేక్ అయిండేది. బట్ అన్ఫార్చునేట్లీ జరిగిందంతా మీకే తెలుసు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఒక సామెత ఉంది కదా, మంచికి ఇది కాలం కాదు అని. ఈ లోకమంతా నేను బాగా పనిచేస్తున్నానంటుంది. కానీ కొంతమంది, అదే అకాలీస్, నేను సర్దార్ సహోదరుల గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఇప్పటికీ నన్ను ఎంతగానో అభిమానిస్తారు. ఆ కాన్స్టిట్యున్సీలో ఒక్క కుటుంబమైనా నా గురించి తప్పుగా మాట్లాడినట్టయితే, అదే జగదీష్ టైట్లర్ చెడ్డవాడు అన్నట్టయితే. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు కదా. 31 అక్టోబర్ తర్వాత ఢిల్లీలో దారుణమైన హత్యలు జరిగాయి. ఖచ్చితంగా జరిగింది. మీరు పొలిటికల్ లీడర్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అవును. మీరు సిక్కుల్ని ఎవరైనా కాపాడారా? 31 నైట్ నుంచి నవంబర్ 12 తేదీ వరకు మేమందరం డ్రాయింగ్ రూంలో నేలపైన పడుకున్నాం. మిగతా అన్ని బెడ్లపైన సిక్కు సహోదరులనే పడుకోబెట్టాము. స్నో వైట్ ఫ్యామిలీ ఉండింది, సంగీత్ పూరి ఫ్యామిలీ, అలాగే పూరి ఫ్యామిలీ కూడా ఉండింది. 13B, 12B, అలాగే 13B కూడా ఉండింది. వాళ్ళనే అడగండి. సర్దార్ బజార్లో లెదర్ ఫ్యాక్టరీ కూడా ఉండేది. ఇప్పుడు జగదీష్ సార్ వివరంగా చెప్పారు. నేను ఇది చేశాను, అది చేశానంటూ. ఈయనకి టికెట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈయన టికెట్ కట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈయన మీద నేరాలు మోపింది కొంతమంది సర్దార్లు. జగదీష్ టైట్లర్ అసలు నేరస్తుడా కాదా అని అన్నది ఎవరు నిర్ణయించాలి? 28వ తారీఖు డేట్ ఉంది. ఒకవేళ అప్పుడు నేరస్తుడు నిరూపిస్తే అప్పుడు టికెట్ సంగతి ఏమవుతుంది? దీనికి సమాధానం ఎవరిస్తారా? టైట్లర్ సారా లేదా వాళ్ళ పార్టీయా? ఇప్పుడిది పార్టీనే సమాధానం చెప్పాలి. నేనేం డిసైడ్ చేయగలను? నేను పార్టీలో చాలా డిసిప్లిన్ గా మీరు ఉండే డిసిప్లిన్డే, వ్యక్తిని. కానీ నేనేం అడగాలనుకుంటున్నానంటే ఎవరు నిర్ణయిస్తారు అదే ఇప్పుడు ఏం అడుగుతున్నాను. అడుగుతున్నానంటే, సిబిఐ వాళ్ళు ఈయనకి క్లీన్ చిట్ ఇచ్చారు. దాని న్యాయస్థానం కూడా ఒప్పుకుంది. ఆ తర్వాత న్యాయస్థానం ఈ జగదీష్ టైట్లర్ మీద ఎలాంటి తప్పు లేదు, ఆ సాక్ష్యాలన్నీ అబద్ధం అని చెప్పి తర్వాత వెయిట్ చేస్తాను. పార్టీ ఏం చేస్తుందో చూద్దాము. ఆ తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో ఏం జరుగుతుందో అది కూడా చూద్దాం. ఒకవేళ కాకపోతే పార్టీతో కలిసి పని